మీరు బిజినెస్ పెట్టి సొంతంగా ఎదగాలనుకుంటున్నారా? నెవర్ ఎండ్ గోలీ సోడా వారి ఫ్రాంచైజీని జస్ట్ 15.5 lakhs తో మీ సొంతం చేసుకోండి. త్వరపడండి. వచ్చే మంగళవారం మళ్ళీ అప్పులాట. ఈసారి ఏకంగా ఒకేసారి 6,000 కోట్ల అప్పు ప్రభుత్వ సెక్యూరిటీల వేలవేయనన్న ఆర్బీఐ. దీంతో బడ్జెట్లో అప్పులే 80,827 కోట్లకు చేరిక. చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి భజన చేసే కొన్ని పత్రికలు, టీవీ ఛానళ్ళు వాస్తవంగా గానా బజానా మోయించినాయి. జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 మధ్యలో ముఖ్యమంత్రి చేస్తే అప్పులు రాష్ట్రం చేసిండు, బటన్లు నొక్కుతుండు, శ్రీలంక చేసిండు, ఆ లంక చేసిండు, ఈ లంక చేసిండు అన్నారు. వాస్తవమే, అప్పులు అయినాయి, చేసిండు. 6,46,000 కోట్ల రూపాయల అప్పులు చేసిండు. దాంట్లో ఒక 3 లక్షల కోట్లు పేద ప్రజల అకౌంట్లో వేసినని ఆయన రికార్డు చూపిస్తాడు. అసలు నేను వస్తే అప్పు 1 రూపాయి చేయను, సంపదను ఇంకా పెంచుతా సృష్టిస్తా అన్నాడు. మరి చంద్రబాబు నాయుడు గారు సంపదను పెంచుతుండో సృష్టిస్తుండో జనాలకు అర్థమవుతుంది. ఇప్పుడు సంపద పెంచింది లేదు, పంచింది లేదు, కానీ అప్పులు అయితే పెంచుతుండు. ఇప్పటికే ఒక 74,000 కోట్లు అప్పు అయింది. మళ్ళీ ఒక 6,000 కోట్లు రేపు మంగళవారం ఉందట. మళ్ళీ ఒక్కసారి 6,000 కోట్లు. ఆ పాత అప్పు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కాక 7 నెలల నుంచి చేసిన అప్పు ఈ 6,000 కోట్లు కలిపితే 80,000 కోట్లు పైన, 80,827 కోట్లు, 81,000 కోట్లు సుమారుగా అవుతుంది. మరి దీన్ని ఏమంటారు? ఇది ఏ లంక? ఇప్పుడు ఏ లంక అయింది? చంద్రబాబు నాయుడు గారి హయాంలో, జగన్మోహన్ రెడ్డి హయాంలో వాస్తవమే 6,46,000 కోట్లు చేసిండు. మీరు అన్న ప్రకారమే శ్రీలంక అయింది అని కొద్దిసేపు అనుకుంటే, మీరు 6 నెలలు కాకతలికి 80,000 కోట్ల రూపాయలు అప్పు చేశారంటే మరి దీన్ని ఏ లంక చేయదలుచుకున్నారో ఆంధ్రప్రదేశ్ని? చంద్ర లంక చేయదలుచుకున్నారా? పవన్ లంక చేయదలుచుకున్నారా? ఏ లంక చేద్దామని మీరు అనుకున్నారు? మరి అయ్యాల శ్రీలంక ఎట్లయింది? ఒకవేళ నిజంగానే ఒక 80,000 కోట్లు చేశారు, ఒక 20,000 30,000 కోట్లు ప్రజల అకౌంట్లో వేశారంటే అది లేదు. ఎటు పోతున్నాయి? ఏం చేస్తున్నారు? పేద ప్రజలకి నేను సంపద పెంచి పంచుతున్నాను, అది పెంచలేదు, అప్పులు అయితే పెంచుతున్నా. అప్పులు పెంచిందన్న మరి వాళ్ళకి కాస్త అయితే వాళ్ళ అకౌంట్లలో అమ్మఒడు, రైతు భరోసానో ఇట్లాంటి జగన్మోహన్ రెడ్డి ఏం స్కీములు పెట్టినా అవన్నీ పెడతానంటే కదా, అవి వేసినా బాగుండేది. అది లేదా. మరి ఎడిపోతుంది ప్రతి మంగళవారం అప్పు? ప్రతి మంగళవారం శ్రీలంక చేస్తుంటారు. మరి అసలు అప్పులే లేకుండా నేను ఏదో అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉందన్న అరిచేతులు అని చెప్తే చంద్రబాబు నాయుడు గారు. మరి ఎడిపోయిందా అద్భుత దీపం? ఎందుకు దానిది ఇట్లా ఎలిగి ఇట్లా అంటే సమాధానం లేదు. ఓట్ల కోసం ఏదో చెప్తావు. శ్రీలంక చేసిండు, బటన్ నొక్కుతుండు, శ్రీలంక చేసిండు అంటాం. మీరు నమ్మి ఎవడోట్లే ఏమండవు అన్నట్టే ఉంది ఇలా. ఇది ఒక వార్త. ఇప్పుడు 6,000 కోట్లు ఉందట నెక్స్ట్ టెండరు. ఇక ఈ వస్తుంది అన్నమాట, మనం చూడాలి.